హిందూ ధర్మం ప్రపంచానికి శాంతి సహనానికి ప్రతీక అని పూజ్య శ్రీ జ్ఞాన చైతన్యానంద స్వామి ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహాయ కార్యదర్శి ఉప్పలంచ మల్లికార్జున్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రామాలయ ప్రాంగణంలో అధ్యక్షులు తవుటం నవీన్ అధ్యక్షతన నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తవుటం లక్ష్మి అంతయ్య పలు ప్రాంతాల నుండి భక్తులు పండితులు ధార్మిక నాయకులు దంపతులతో వినాయకుడి అభిషేకం కలశ పూజ గోమాత పూజ భజన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే చల్లగరిగా వాణి విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్ పిల్లలచే దేశభక్తి గీతాలు ఆటపాటలతో ప్రజలను భక్తి పరవశంతో ముంచెత్తారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మం సంస్కృతి ఆచారాల గురించి విశదీకరిస్తూ సమాజంలో యువతకు సంస్కార విలువలను తెలియజేయడం అవసరమని, హిందూ ధర్మం పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతలను నిర్వహించాలని, సమాజంలో ఐక్యత సోదరభావం పెంపొందించడమే హిందూ ధర్మ సమ్మేళనం యొక్క ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో సాయిరెడ్డి స్వామి, బుర్రా సదయ్య, గుమ్మడి శ్రీదేవి, గూట్ల తిరుపతి, అల్లం రావి, బుర్రా వెంకటేష్, దొడ్డి కిష్టయ్య, గ్రామ ప్రజలు పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనితమా సీత సుమండి కళ్యాణం చూతమురా రండి. మీకు లేకపోయినా వారు అందించిన జ్ఞానం అలాగే ఉండిపోతుంది. ఎందువల్ల అంటే మానవుడు ఎక్కడ పుట్టినా సామాన్యుడే, కానీ భారతదేశంలో పుడితే ధన్యుడు. ఇంకా భారతీయుడై పుడితే ధన్యాతి ధన్యుడు. భారతీయ సంస్కృతిని అనుసరిస్తూ జీవించేవాడు ధన్యాతి ధన్యుడు అని మహాత్ములు అన్నారు. ఎందువల్ల అంటే భారతదేశంలో ఎంతోమంది పుడుతున్నారు, భారతీయులై పుడుతున్నారు, కానీ భారతీయ సంస్కృతిని అనుసరిస్తూ జీవించే వాళ్ళు ఉన్నారే, వాళ్ళకంటే ధన్యుడు మరొకరు లేరు. అందుకే మన భారతదేశాన్ని ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి, ఋషులు యోగులు మునులు అవతరించిన పుణ్యభూమిగా కొనియాడతారు. ఎందువల్ల అంటే మానవుడు దేహ సుఖాలు పొందాలంటే, ఇంద్రియ సుఖాలు పొందాలంటే అన్ని దేశాల్లో పొందవచ్చు. కానీ జ్ఞాన సుఖాన్ని, యోగ జీవితాన్ని, మహాత్ములు చూపినటువంటి పవిత్ర జీవితాన్ని గడపాలంటే అది మన భారతదేశంలోనే దొరికే అవకాశం ఉంది, మరెక్కడా దొరికే అవకాశం లేదు. ఎందువల్ల అంటే అన్ని దేశాలు భోగ జీవితాన్నే ముందుగా బోధిస్తాయి, కానీ మన దేశం యోగ జీవితాన్ని, జ్ఞాన జీవితాన్ని జీవించమని మన వేదాంత శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. అందుకే మన ధర్మం ఎప్పటిదో ఎవరు చెప్పలేరు. అందుకే సనాతనం అని చెబుతారు. సనాతన ధర్మం, సనాతనం అంటే దైవానికి వర్తిస్తుంది, ధర్మానికి వర్తిస్తుంది. దైవం ఎప్పటివాడో ఎవరు చెప్పలేరు. దైవం ఎప్పటివాడు అంటే ఏం చెబుతాం, ఎవరు చెప్పలేరు. పంచభూతముల కన్నా ఈ సృష్టికి అంతటికన్నా ముందున్నవాడు ఆది అనాది భగవత్స్వరూపం. అట్టి భగవత్స్వరూపాన్ని తెలిసి జీవించగలిగితే భారతీయులు అనే పదానికి అర్థం తెలుస్తుంది. భారతీయులు, భా అనే పదాన్ని కాస్త ఆపి రతీయులు అని అంటే ఒక అర్థం స్ఫురింపజేస్తుంది. భా అంటే ప్రకాశము, జ్ఞానము, చైతన్యము. రతీయులు అంటే క్రీడించువారు. ఆ ప్రకాశమునందు, జ్ఞానమునందు, చైతన్యమునందు పయనించువారే భారతీయులు అన్నట్టు. భా అంటే ప్రకాశం కదా. దీపం ఎందుకు వెలిగిస్తామంటే మన జీవితం ప్రకాశవంతంగా ఉండాలి, చీకటిమయంగా ఉండకూడదు. ఎవరైనా నీ జీవితం చీకటిరా అంటే మనకు ఎంత కోపం వస్తుంది, నీ జీవితం ప్రకాశవంతం అంటే ఎంతో ఆనందిస్తాం. అందువల్ల మరి ఈ చీకటిమయమైనటువంటి విధానాన్ని మనం ఒక విధంగా ఆవహింపజేసుకుంటున్నాం. భారతీయులమై ఉండి పాశ్చాత్య దేశాల యొక్క అలవాట్లకు అలవాటు పడి మనం కొన్ని సందర్భాల్లో మన పిల్లల చేత దీపాలు ఆర్పిస్తూ ఉన్నాం. అర్థమైపోయింది మీకు కదా. వాళ్ళకు పుట్టినరోజు పండుగలు వస్తే మనం ఏం చేస్తున్నాం, ఓ కేక్ మిఠాయి ముద్ద తీసుకొచ్చి దాని మీద కొవ్వొత్తులు వెలిగించి
ఊదరా నాయన అంటే వాడు ఊదడం, హ్యాపీ బర్త్డే టు యూ అని మనం చప్పట్లు కొట్టడం, ఆనందించడం చేస్తున్నాం. అలా చేస్తే ఎవడి దీపం వాడే ఆర్పుకున్నవాడు అవుతాడు. అలా చేయకూడదు. పిల్లలకు పుట్టినరోజు పండుగలు వస్తే దేవాలయానికి వెళ్ళాలి, దేవుడికి అర్చన చేయించుకోవచ్చు, లేదా పెద్దల ద్వారా ఆశీర్వాదాన్ని ఇప్పించవచ్చు. ఇంకా మనకు ధనము బాగా ఉంటే అన్నదానం, వస్త్రదానం, ఏదో ఒక దానం మనం చేయవచ్చు. అలాంటి సాంప్రదాయం మనది. అట్టి సాంప్రదాయం అట్టి గొప్పతనంలో పుట్టి అంత గొప్ప విశిష్టమైనటువంటి విధానాన్ని అనుసరింపక మనము ఈనాడు కేవలం వాక్యాచారాలకు అలవాట్లు పడుతున్నాం. దీని